in India. She has come all the way here. So, ఇది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ అండి, బికాజ్ మా మదర్ పేరు మీద అవార్డ్స్ ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్లీ మదర్కి చాలా ఇష్టం, మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎంత బాగా చదివినా మీడియా ఫీల్డ్లోకి వెళ్తాను లేదా మూవీస్ చేస్తాను అని అంటే ఎప్పుడు అడ్డు చెప్పలేదు. సో అందుకని నాకు ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ దీస్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ చేద్దాము, ఎవ్రీ ఇయర్ చేసి, ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్లో నేను గమనించింది ఏంటి అని అంటే, చాలామంది టెక్నీషియన్స్కి గుర్తింపు అనేది దొరకట్లా. సో నాకు అనిపించింది ఏంటంటే, నాకు తెలిసిన టెక్నీషియన్సు, స్క్రీన్ బిహైండ్ ఉన్న టెక్నీషియన్సు, ఆస్పైరింగ్ టెక్నీషియన్సు, వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ వాళ్ళని గుర్తిస్తూ, అది పాత కొత్త అని కాకుండా ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్ తోటి అమ్మ పేరు మీద చేయడం అనేది నేను కరెక్ట్ అనిపించింది. సో మా సిస్టర్స్కి ఇద్దరికి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా దే సెడ్ ఓకే. సో ఇదే బిహైండ్ ద స్టోరీ ఇదే అండి. నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్ కొనసాగించాల్సిందిగా సుమ గారిని కోరుతున్నాను. అలాగే మరోసారి విచ్చేసిన అతిథులందరికీ, అలాగే మా సెలబ్రిటీ గెస్ట్లకి అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీ విల్ ఎంగేజ్ ద స్టేజ్ నౌ. పవన్ గారు, అప్పుడే అంకుశం సినిమా తర్వాత వారం రోజుల్లోనే 10-15 సినిమాలు బుక్ అయ్యాను. ఆ తర్వాత అన్నీ వదిలేసి మళ్ళీ మొన్న లెక్క పెట్టాము. నేను సినీ నటుడుగా పుట్టి 41 సంవత్సరం పూర్తయింది. నటుడిగా, ఓన్లీ నటుడిగా. సరే, నాకంటే ఏజ్ లేదనుకోండి, మిగతాది ఎరైజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కదా ఇవాళ. సో ఫ్రెండ్షిప్ డేకి సంబంధించి కోట శ్రీనివాసరావు గారి గురించి ఒక మంచి అనుభవం, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చాలామందికి తెలుసు. అంటే రకరకాలుగా చెప్పుకుంటుంటారు చాలామంది. జనరల్గా ఒక మనిషి గురించి ఒక మనిషి మంచిగా చెప్పుకోవటం కానీ చెడుగా చెప్పుకోవటం కానీ ఆనవాయితీ, అది వాళ్ళ హక్కు. కానీ నా కోటన్న ఎంతో ఆత్మీయుడు, సొంత బ్రదర్ లాగే. ఇప్పుడు కోటగారి అక్కలు 3, ఒక తమ్ముడు. మా అక్కలు ఏమంటారంటే నన్ను, అసలు మా తమ్ముడు బాబు మోహన్, కోటకు మాకు సంబంధం లేదంటారు. అంటే ఆ ఇంట్లో కూడా నాకు అంత ప్రేమ, అది నా అదృష్టం. కోటన్న కూడా నన్ను ఎంతో ప్రేమగా, ఒకే ప్లేట్లో ఇద్దరం భోంచేసేవాళ్ళం. నేను ప్లేట్ కోసం అని చూస్తుంటే, రారా టైం అయిపోద్ది, మళ్ళీ నీ కోసం వెయిట్ చేయాలి, రా ఇందులో తిందాం, రా నువ్వు ఎటు తింటరా, నేను ఎటు తింటా. అట్లా ఎన్నిసార్లు. మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి, పక్క రూమే, కానీ మేమిద్దరం అయితే నా రూమ్లో లేక ఆయన నా రూమ్లో ఉండేవాళ్ళం. ప్రొడ్యూసర్లు కొందరు అనేవాళ్ళు, ఏమండి ఎందుకండి రూమ్ కిరాయి అండగా, మీరు తిరిగి ఒకటే రూమ్లో ఉంటారు కదా, ఒక రూమ్ తీసుకోవచ్చు కదా అంటే, లేదు ఆ కథే ఈ కథే అనేది. మేము అంత ఆత్మీయంగా ఉండేది, అంత స్నేహంగా ఉండేది, అంత కల్మషం లేని ఫ్రెండ్షిప్గా మేము ఉండేవాళ్ళం. అది నా అదృష్టం. నాన్న లేడీ ఇవాళ అడ్వాన్స్కి వెళ్ళిపోయాడు. అక్కడ మనుషుల గుండెల్లో ఎప్పటికీ నిల్చుంటారు. అది ఓకే, అది పర్మనెంట్. అక్కడ బర్త్ రిజర్వ్ చేయడానికి వెళ్ళిపోయాడు నా కోసం. అయ్యో సార్, నిజమే, ఆ ఫీలింగ్ వస్తుంది అప్పుడు. వద్దు సార్ అలాంటి మాట. అందుకని అలాంటి ప్రశ్నలు వేయకూడదు. నేను మంచి అనుభవం గురించి షేర్ చేసుకోమన్నాను మిమ్మల్ని. మంచి అంటే ఇంతకంటే మంచి ఉండవండి. బ్రతుల గురించి మనకి ఎందుకు, అట్లా కాదు కదా, ఇంతకంటే మంచి ఈ తలంచుకునే గడియలు రేర్గా వస్తాయి. ఫ్రెండ్షిప్ డే రోజు ఎందుకు పిలవాలి నువ్వు? మళ్ళీ ఫ్రెండ్స్ గురించి చెప్పమని ఎందుకనాలి నువ్వు? ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు సంతోషమే ఉండవు, అనుభవించినవి కూడా ఉంటాయి. వాటిలలో ఎంతో అద్భుతమైన అనుభూతి ఉంటుంది. అది నేను చూసినవన్నీ కనుక నేను మాట్లాడటానికి ఫుల్ పర్మిషన్ నాకు. ఓకే. సో ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి సహర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బాబుమోహన్ చేతుల్ గారి ద్వారా అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికి? సహర్. ఓకే, రైట్. ప్రముఖ మోడల్గా రాణిస్తూ సినీ రంగంలో కూడా అడుగుపెట్టి
తన ప్రతిభను చాటుతున్న మిస్ సహర్ మిస్ ఆంధ్రప్రదేశ్గా 2018గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. త్వరలో లీడ్ రోల్స్లో మిస్ సహర్ నటించిన అదే నీవు అదే నేను సినిమా రిలీజ్ అయి మన బస్ క్రియేట్ చేసింది. ఇంకా సహర్ నటించిన సినిమాలు మేము ముందుకు రాబోతున్నాయి. సహర్ కేవలం మంచి యాక్ట్రెస్ మాత్రమే కాదు, విమెన్ క్రికెట్ లీగ్ని తెలుగు వారికి పరిచయం చేసిన సహర్ మల్టీ టాలెంటెడ్. సో కళామణి తరపున తనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో గాయత్రి గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సి. చెప్పండి. గాయత్రి గుప్తా గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పర్సన్, అలాగే చాలా ఇన్ఫ్లుయెన్సరు, మంచి గాయత్రి గుప్తా గారు ఆల్ ది బెస్ట్. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక మంచి అకేషన్లో మిమ్మల్ని కలవాలి, ఈ అకేషన్స్లో అవార్డు కాకపోయినా అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రోజా గారు మల్టీ టాలెంటెడ్ అండి. సో షీఈ్ ఇన్ఫ్లుయెన్సర్ యాజ్ వెల్, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ డెవలపర్, ఈడిపి డెవలపింగ్ అంటారు. సో షీఈ్ మల్టీ టాలెంటెడ్ యాజ్ వెల్, షీఈ్ అ క్రిటిక్ యాజ్ వెల్. సో అందరికీ నమస్కారం. మహా టీవీ ఎస్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద జర్నీలో మైల్ స్టోన్. కాకపోతే పవన్ గారు ఐ థింక్ ఈటీవీ రోజుల నుంచి తెలుసు. ఐ యామ్ ఎన్ ఎంఎస్ఎంఈ స్ట్రాటజిస్ట్. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కూడా సర్వ్ చేస్తున్నాను. అలాగే లఘు ఉద్యోగ భారతి అనేది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎస్ఎంఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. ఎవరైతే ఆంటర్ప్రినర్స్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తూ, ఎవరిని కలిపితే సరైన గైడెన్స్ దొరుకుతుందో ఆ పని చేస్తూ ఉంటాను యాక్చువల్లీ. అండ్ మీడియాలో ఐవ్ బీన్ ఫర్ 15 years. ఇక్కడున్న ఆశ్రిత గారు కానీ, ఈ ఫస్ట్ రోలో ఉన్న ప్రతి ఒక్క హానరబుల్ డిగ్నిటరీస్ని టీవీ మీద ఆర్ స్క్రీన్ మీద సినిమాల్లో చూస్తూ ఆరాధిస్తూ వారి మీద ప్రోగ్రామ్స్ చేస్తూ మార్కెటింగ్ ఆపరేషన్స్ చేస్తూ గడిపాం. అండ్ వెరీ వెరీ ఆనర్డ్ అండ్ బ్లెస్డ్ టు బీ ఆన్ దిస్ స్టేజ్. అండ్ సార్ చేతుల మీదుగా ఇది తీసుకోవడం, అలాగే మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎనీబడి వీళ్ళందరినీ చూసి గాయత్రి గుప్తా గారిని పరిచయం చేసినప్పుడు కూడా అదే అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. అంటే దే ఎర్న్డ్ ఇట్. ఈ అవార్డు కంటే కూడా ఆల్రెడీ మీ అందరికీ ప్రజల గుండెల్లో ఉన్న మార్క్ అనేది చాలా పెద్ద అవార్డు అని నేనైతే నమ్ముతున్నాను. అండ్ మీ అందరి జర్నీ చూస్తూ ఉన్నాం. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్. థ్యాంక్ యూ. డే అందరికీ. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఉండండి ఇక్కడ రండి. మీరు చెప్పి అడిగేసి వెళ్ళిపోతే ఎలాగా? ఎదురుగుండా కూర్చున్నారు మా గురువు గారు బాబు మోహన్ గారు. అక్కడ మీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అన్న రసూల్పురాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, పెద్దది. అక్కడ బాబు మోహన్ గారి ఇల్లు. ఆయన 2-wheeler మీద వచ్చి అన్నగారు అక్కడ మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న పాకలాగా ఉండేది. దాంట్లో సమోసాలు బాగుండేవి, టీ తాగేవాళ్ళం మేము అక్కడ. ఇప్పుడే ఎవరు వెళ్ళారనంటే మామూలుగా ఎంఆర్ఎఫ్కి ఒక యాడ్ వచ్చేది, ద మ్యాన్ మెషిన్ ఎంఆర్ఎఫ్ అనేవారు. అలాగా మా బాబు మోహన్ గారు పొద్దున్న బయలుదేరితే అది బ్రేక్ఫాస్టో సద్దన్నమో ఏదో ఒకటి, ఆయన స్కూటర్ డిక్కీ తీస్తే బ్రహ్మాండంగా చాక్లెట్స్ ఉండే, పెర్ఫ్యూమ్స్ ఉండే ఏనా. అలాగ బయలుదేరి సాయంత్రం ఒక 6 గంటలకి మళ్ళీ రసూల్పురం వెళ్ళిపోయేవారు అనమాట. ఈలోపు ఒక మనం వచ్చిన కర్తవ్యం ఏంటంటే నటుడుగా పైకి రావాలి. ఎక్కడో కూర్చుంటే కుదరదు. ఆయన ఎసెన్షియల్ కమోడిటీలో ఆఫీసర్. ఆయన ఇది నాట్ ఏ కామన్ మ్యాన్. చూడటానికి అలా ఉంటాడు అన్న. ఇప్పటికీ క్రేజ్ ఎలా ఉందంటే మామూలుగా లేదు. రీసెంట్గా రిలీజ్ అయిన మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా చూస్తుంటే గోలగోలగా ఉంది ఆయన ఎంట్రీ అప్పుడే. సో అలాంటి వ్యక్తి, అలాంటి గురువు మేము కలిసినప్పుడు అన్న ఎవరో వేషాలు ఇవ్వట్లేదు ఏంటంటే, తమ్ముడు అన్నీ అయ్యే జరుగుతాయి అన్నారు. అంకుశం రిలీజ్ అయింది, పాయ అన్నారు, ఎవరికి దొరకలే ఆయన. ఇంకా అక్కడి నుంచి
వెనక్కి తిరిగి చూడాల. ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ కంటెస్ట్ చేశారు, మినిస్టర్ అయ్యారు. కంబైన్డ్ స్టేట్లో ఆయన లేబర్ మినిస్టర్ చేశారు ఆయన. సో అలాంటి మా బాబు మోహన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వారిని చూస్తే బాలసుబ్రహ్మణ్యం గారు, చంద్రమోహన్ గారిని చూడక్కర్లా, అక్కడ ఉన్నట్టే లెక్క. అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. సో కీ అంట. అవునవునండి. సో ఇలాంటి అందరూ ఉన్నారు ఈ రోజున. ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. సో ఇక్కడ ఉన్నాడు ఇంకో ఆయన ఇక్కడ. అసలు దీనికంతా కారకుడు ఎవరంటే, సార్ నమస్తే అండి, నా పేరు పవన్ ఎస్పీ గారు. ఎస్పీ అండి అనేవాడు అనమాట. ఈ పోలీసుడు ఎస్పీ ఏంట్రా నాయన, నాకు అర్థం కాదు. ఎవరండి మీరేనంటే, మై నేమ్ ఈజ్ పవన్ అండి, ఎస్పీ అని పెట్టానండి. అంటే ఎస్పీ అంటే మామూలుగా పెట్టకూడదండి, ఈజ్ వెరీ క్లోజ్ రిలేటివ్ టు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఈయన బాగా బంధువు, దగ్గర బంధువు. సో నాకు ఫస్ట్ నుంచి ఏమంటే ఇలాగా చేద్దామండి, అలా చేద్దామండి, అలాగా అని చాలా సలహాలు కానీ, ఇంటర్వ్యూలు, గైడ్లైన్స్లు కానీ ఇచ్చి వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈరోజు ఇక్కడ కళామణి అవార్డు ఫ్రెండ్షిప్ డే రోజున ఇవ్వటం, ఇక్కడికి చెప్తానండి అన్నీ. ఇంకా టైం ఉంది, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరికో అవార్డులు ఇవ్వటం పిలిచారు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో ఒక మంచి వ్యక్తి అండి. ఇప్పుడు పక్కన ఎలా అంటే జేబులో ₹1,00,000 ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు. దట్ ఈజ్ పవన్. మీ అమ్మగారు ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి. ఎందుకంటే తల్లి ఉన్నప్పుడు ఈ మిగతా ఏది కన్నా అక్కడ ఆ మహాతల్లి మదర్ గురించి నేను ఒక 2 నెలల క్రితం యుఎస్ వెళ్ళొచ్చన్నమాట. వాషింగ్టన్ డీసీలో ఒక ప్రోగ్రాం జరిగింది. డాక్టర్స్ దానికి నన్ను గెస్ట్గా పిలిచారు. నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఏంటి, నన్ను గెస్ట్గా పిలవటం ఏంటండి. డాక్టర్స్ అంటే వాళ్ళంతా మనదంతా భీమవరం ఇంగ్లీషు, ఎంఏ చదివి వైజాగ్లో అయినా కూడా మన దట్టు పుట్టు బట్టు అని ఏవో ఉంటాయి అంతే. సో ఏం మాట్లాడాలి అనుకునేటప్పుడు ఒక అద్భుతమైన రష్యన్ డాక్టర్ మాట్లాడింది అక్కడ. ఒక తల్లి జన్మనివ్వాలంటే 32 పక్కటెముకలు విరిగిపోయినంత మహాబాధ కలుగుతుంది. ఆ బాధలోంచి వచ్చినదే శిశువు. ఆ శిశువుని మనం ఎప్పుడు ప్రేమించుకుంటే తన ప్రాణం పోయినా కూడా ఆ తల్లి ఏంటంటే ఆ బిడ్డను చూసుకుని చాలా ఆనందపడుతుంది. అలాంటి మహాతల్లి కడుపు నుంచి ఉద్భవించిన మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు పెద్దలందరూ అంతమంది వచ్చారు మీకోసం. అమ్మగారి ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉంటుంది. ఇంకా మిగతా తర్వాత మాట్లాడదాం, పేమెంట్ ఇంకా ఉంది కదా. సరే రండమ్మా, ఎవరికి ఇవ్వాలి అవార్డు.